అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు పాటతో ప్రయాణం అనేటటువంటి ఒక అంశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నాను. అయితే ఈ సినిమా 1977లో విడుదలైన చక్కటి కుటుంబ కథా చిత్రం ఆలుమగలు. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు చిత్రం ఇది. దీనికి దర్శకులు తాతినేని రామారావు గారు. ఆయన సారథ్యంలో రూపుదిద్దుకున్న సూపర్ హిట్ చిత్రం ఇది. ఆ రోజుల్లో ఈ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందులో పాట ఒకటి మంచి ఫాస్ట్ బీట్లో కంపోజ్ చేశారు సంగీత దర్శకులు టి చలపతిరావు గారు. సాంగ్ పేరు చిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పూసే చెయ్యైనా వెయ్యావేమి ఓ బాబు దొర ఉయ్యాల లోపావేమి. ఆ పాట చిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పూసే చెయ్యైనా వెయ్యావేమి ఓ బాబు దొర ఉయ్యాల లోపావేమి. ఈ పాట నేను సింగర్ని కాదు, అంచేత ఏదో మామూలుగా పాడి వినిపించాను. ఇక ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, చాలా ముఖ్యమైన విషయాలు ఇందులో ఉన్నాయి. అయితే ఈ చిత్రాన్ని ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారు నిర్మించారు. అలాగే ఇందులో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, అలాగే కళాభినేత్రి వాణిశ్రీ జంటగా నటించారు. సంగీతం టి చలపతిరావు గారు అందించారు. తమిళంలో నల్లతోడు కుటుంబం సినిమాకు ఆధారం ఈ సినిమా. హిందీలో ఈ సినిమా జుదాయిగా, కన్నడంలో శుభామిలన్ పేర్లతో నిర్మించారు. తాతినేని రామారావు గారు చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశారు ఈ సినిమాని. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇందులో సూపర్ హిట్ సాంగ్ గురించి చెప్పాను కదా. దీన్ని విశ్వంభర కావ్య సృష్టికర్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, కవి సామ్రాట్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. ఈ పాటను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీలమ్మ గారు చాలా శ్రావ్యంగా ఈ పాటను వినిపించారు. అలాగే ఆలుమగలు చిత్రకథ విషయానికి వస్తే అన్నింటిలాగే ఇది మంచి కుటుంబ కథా చిత్రం. అయితే 4 మాటలు సినిమా గురించి, కథ గురించి చెప్తాను. నాగభూషణం జమీందారు, అంటే పాత్రల పేర్లు కాకుండా మామూలు పేర్లు చెప్తున్నాను. నాగభూషణం అని ఆయన జమీందారు. ఆయనకు ఒక్కగానొక్క మనవడు అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన డాక్టర్ అనమాట. అంటే డాక్టర్, ఆయన హాస్పిటల్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లోనే అన్ని వ్యవహారాలు చూస్తూ ఉంటుంది వాణిశ్రీ. అక్కినేని వాణిశ్రీకి చిన్నతనం నుంచి వారి మధ్య అనుబంధం ఉంటుంది. ఆమె అతనికి భార్య కాకపోయినా కానీ అంతకంటే ఎక్కువగానే అతని అవసరాలు, యోగక్షేమాల విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. అక్కినేని అంతకుముందు అమ్మాయిలతో జల్సాగా తిరుగుతూ ఉండేవాడు. అది వాణిశ్రీకి నచ్చేది కాదనమాట. తర్వాత కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన నాగభూషణం గారు, ఇంటి యజమాని జమీందారు గారు చనిపోతారు. తర్వాత అనేక సంఘటనల తర్వాత అక్కినేని వాణిశ్రీ వాళ్ళిద్దరి వివాహం జరుగుతుంది. హాస్పిటల్లో ఒక కేసు విషయంలో అక్కినేని బాగా అలసిపోయి కేసు చూసి ఇంటికి వస్తాడు. ఆ కేసు గురించి మళ్ళీ అక్కడ ప్రాబ్లం అయ్యి వాళ్ళు ఫోన్ చేస్తారు, మళ్ళీ అర్ధరాత్రి రమ్మని. వాళ్ళు లేరు, ఇప్పుడు నిద్రపోతున్నారని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఆమె. ఆ విషయం వల్ల, అంటే ఆమె అలా ఫోన్ పెట్టి చెప్పకపోవడం వల్ల సమయానికి అక్కడ ట్రీట్మెంట్ జరగక ఒక పాప చనిపోతుంది. ఆ విషయమై వారిద్దరి మధ్య గొడవ తీవ్రతరం అవుతుంది. వాణిశ్రీ, నాగేశ్వరరావు ఇద్దరు బాగా వాగ్యుద్ధంలో పడతారు. అయిన తర్వాత ఆమె ఏం చేస్తుందంటే పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ గొడవ వాళ్ళిద్దరూ విడిపోతారు. ఆమె వెళ్ళిపోతుంది బ్యాగ్ తీసుకుని. అయితే ఆమె వెళ్ళే నాటికి గర్భవతి, కడుపులో బిడ్డ ఉంటాడు. ఒక బిడ్డేమో మామూలుగానే ఉన్నాడు కొడుకు. ఆ కొడుకేమో నాగేశ్వరరావు గారి దగ్గరే ఉంటాడనమాట. వాణిశ్రీ ఇద్దరు వేరువేరుగా ఉంటారు. అయితే తర్వాత కొంతకాలానికి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, ముసలివాళ్ళు అవుతారు. ఇద్దరు కొడుకులు కూడా పెద్దవాళ్ళు అవుతారు. సినిమా అన్ని కుటుంబ కథా చిత్రాలుగానే అందరూ చివరిలో కలుసుకుంటారు, శుభం కాటు పడుతుంది. అయితే
ఈ సినిమాను ఈ పాత్రలు మలిచినటువంటి తీరు చాలా అద్భుతంగా ఉంది. ఇందులో ఈ పాట హైలైట్ అనమాట. చిగురేసే మొగ్గేసే సొగసంతా పోసే చెయ్యైనా వెయ్యవేమి ఓ బాబు దొర ఉయ్యాల లోగావేమి అనేటటువంటి పాట చాలా అద్భుతంగా రాశారు. అది నిజంగా అంత వాళ్ళ నటన గురించి చెప్పాలంటే నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గురించి ఆ రోజుల్లో అలాగే చెంగున లేడి పిల్లల్లా గొంతులేస్తూ చరమాంకంలో వాళ్ళు చూపించినటువంటి నటన అసలు శిఖరాగ్రాన్ని చేరిందనమాట. ఆ రోజుల్లో చక్కగా ఆడుతూ పాడుతూ ఉన్నవాళ్ళు వీరు ఇంత గొప్పగా నటించారు. నటనకి బాగా అవకాశం ఉన్నటువంటి సినిమా ఇది. అలాగే ఇలాంటి సినిమాలు దాదాపుగా రావు. ఎందుకంటే అన్ని విషయాల్లోనూ కూడా శ్రద్ధ తీసుకుని ఈ సినిమా చేశారు అందరూ కూడా. ఈ పాట గురించి చాలా బాగా అందరూ ఆ రోజుల్లో చాలా సూపర్ హిట్ సాంగ్ ఇది. సిగురేసే మొగ్గేసే సొగతంతా పూత పూసే చెయ్యైనా వెయ్యవేమి ఓ బాబు దొర ఉయ్యాల లోపావేలి అని. చిగురేసే మొగ్గేసే సొగసంతా పూత పూసే చెయ్యైనా వెయ్యవేమి ఓ బాబు దొర ఉయ్యాల లోపావేమి. ఈ పాట చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ ఇవ్వండి. చాలా కాలంగా చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ చేయట్లేదు. నమస్కారం, సెలవు.